ఫ్రెండ్స్ Realme మన ఎప్పటి నుంచో ఊరిస్తున్న Realme X2 మొబైల్ ని అయితే ఎట్టకేలకైతే లాంచ్ చేసిందన్నమాట. లాంచ్ చేయడమే కాదు, వాళ్ళు తెచ్చిన ప్రైసెస్ చూసినట్టయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే మనకి అనిపిస్తుందన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఈ మొబైల్ కొనడానికి గల బెస్ట్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ముందుగా ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ అనమాట. ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే 730G అనమాట. మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అయిన 8 సిరీస్తో చూసుకున్నట్లయితే 855 కానీ 845 కానీ, నెక్స్ట్ సిరీస్ మనం చూసుకున్నట్లయితే 7 సిరీస్ అనమాట. 7 సిరీస్లో ఇప్పటివరకు స్నాప్డ్రాగన్ తెచ్చిన టాప్ ప్రాసెసర్ వచ్చేసి 730G అనమాట. సో ఇది స్పెషల్గా గేమింగ్ కోసం డిజైన్ చేశారనమాట. ఇందులో వాడిన GPU చూసుకున్నట్లయితే చాలా అడ్వాన్స్డ్ GPU వాడారనమాట. సో ఎవరైతే గేమింగ్ కోసం మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ మొబైల్ అనేది బెస్ట్ పిక్ అనమాట. 20,000 బిల్లోలో 730G ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ అయితే మనకైతే లేవు. మనం చూసుకున్నట్టయితే రెడ్మీ K20 ఉంది, అది కాకపోతే మనం చూసుకుంటే 730 ప్రాసెసర్తో వస్తుంది. సో ఎవరైతే గేమింగ్ ఆడతారో, పబ్జీ లాంటి హెవీ గేమింగ్స్ ఆడే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అని చెప్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్లో అయితే ల్యాగ్స్ కనపడడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవు అనమాట. ఇంకా నెక్స్ట్ రీజన్ చూసుకున్నట్లయితే కెమెరాస్ అనమాట. ఏదైతే కెమెరాస్ ఉన్నాయో సేమ్ Realme XTలో ఏ కెమెరా సెటప్ ఉందో సేమ్ అదే కెమెరా సెటప్ ఉంటుంది మనకి. కాకపోతే ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే చేంజెస్ అయితే మనం చూసుకోవచ్చు. మనం ముందుగా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ వాడారు మెయిన్ కెమెరా, అండ్ అలానే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, అండ్ అలానే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వాడారు. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనం చేంజెస్ అయితే చూడొచ్చు. Realme XTతో పోల్చుకున్నట్లయితే అక్కడ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా మెయిన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 960 ఫ్రేమ్స్ పర్ స్లోమో అయితే తీసుకొచ్చారు. అండ్ అలానే మనం చూసుకున్నట్టయితే ఏదైతే అల్ట్రా వైడ్ సెన్సార్ ఉందో అల్ట్రా వైడ్ సెన్సార్ ద్వారా కూడా మనం అల్ట్రా వైడ్ వీడియోస్ అయితే ఇప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు. ఓన్లీ వీడియోస్ రికార్డ్ చేయడమే కాదు, ఆ వీడియోస్కి మనకి EAS సపోర్ట్తో కూడా తీసుకొచ్చారన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో తీసుకొచ్చారు. సో మీరు వీడియోస్ అనేది చాలా స్టేబుల్గా కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫీచర్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే వీడియో తీస్తామో మనం బ్యాక్ కెమెరా నుంచి, అప్పుడు మనం బొకే ఎఫెక్ట్తో వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట. మీరు నార్మల్గా DSLRలో చూసినట్టయితే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే బ్లర్ అవుతుందో అలా మీరు మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇది అంత యాక్యురేట్గా అయితే పనిచేయట్లేదని అయితే మనం చాలా రివ్యూస్లో అయితే చూసాం. సో ఎడ్జెస్ అయితే మిస్ అయిపోతుంది, కానీ ఎనీవే తీసుకొచ్చారు కాబట్టి వన్ ఆఫ్ ద ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఆ ప్రైస్ కేటగిరీలో ఇట్లాంటి ఫీచర్ అయితే తీసుకురాలేదు కాబట్టి ఈ ఫీచర్ కూడా మనం చెప్పుకోదగ్గ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ రీజన్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ అనమాట. బ్యాటరీ అనేది ఇప్పుడు ప్రతి మొబైల్లో కూడా 4000 mAh అయితే వస్తుంది. ఇక్కడ స్పెషల్ ఏంటనేది అయితే మీకు డౌట్ రావచ్చు. అదేంటంటే ఇక్కడ ఏదైతే బ్యాటరీ ఉందో ఇది మనకి వూక్ ఛార్జింగ్ 4.0 సపోర్ట్తో వస్తుంది అనమాట. అంటే 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. మీకు జస్ట్ 30 మినిట్స్లో 67% వరకు ఛార్జ్ చేస్తుంది. అండ్ అలానే మీ ఫోన్ కనుక ఫుల్ ఛార్జ్ చేసుకోవాలంటే జస్ట్ 75 మినిట్స్లో అయితే మీ మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ చూసుకున్నట్టయితే డిస్ప్లే అనమాట. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనం చూసుకున్నట్టయితే 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది అనమాట. సూపర్ AMOLED డిస్ప్లే అంటే మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ చాలా యాక్యురేట్గా వస్తాయి. అండ్ అలానే మనం చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో కూడా వస్తుందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రీజన్ చూసుకున్నట్టయితే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. ఈ మొబైల్ డిజైన్ అయితే ఏదైతే ఉందో సేమ్ XT డిజైన్తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ బాడీతో వస్తుందన్నమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. అండ్ ఇక నెక్స్ట్ మెయిన్ రీజన్ విషయానికి వచ్చినట్లయితే ప్రైసింగ్ అనమాట. ఇక్కడ వాళ్ళు తెచ్చిన ప్రైసింగ్ అనేది ఇంతసేపు నేను చెప్పిన స్పెక్స్తో చూసుకున్నట్లయితే బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ అనేది చెప్పొచ్చు అనమాట. ఏదైతే బేస్ వేరియంట్ మనం చూసుకున్నట్లయితే 4GB 64GB వేరియంట్ మనం చూసుకున్నట్లయితే మనకి 16,999కి తీసుకొచ్చారంటే ₹1 తక్కువ 17,000కి నేను ఇప్పటివరకు చెప్పిన ఫీచర్స్తో కూడిన మొబైల్ అనేది ఇప్పటివరకు అయితే మనకి ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో అయితే మనకి ఎక్కడైతే లేదు. ఇంకా నెక్స్ట్ వేరియంట్ మనం చూసుకున్నట్లయితే 6GB 128GB వేరియంట్ అయితే తీసుకొచ్చారు. అది మనకి ₹1 తక్కువ ₹19,000 అయితే పెట్టారు. అండ్ అలానే 8GB 128GB చూసుకున్నట్లయితే ₹20,000 అయితే పెట్టారు. సో ఇక్కడ నన్ను అడిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియంట్ వచ్చేసి మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 4GB 64GB వేరియంట్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్గా మనం చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ స్టోరేజ్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది కాబట్టి సో ఈ వేరియంట్ అయితే ఆరాంగా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకో విషయం ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే
ఏదైతే ఫస్ట్ సేల్ ఉందో ఫస్ట్ సేల్ 20th రోజున రాబోతుందో ఆ సేల్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకైతే 1500 రూపీస్ అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అంటే మనకి ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,500కి వన్ ఆఫ్ ద బెస్ట్ బై అని చెప్పొచ్చు. సో ఆ ప్రైస్ రేంజ్లో కానీ 20,000 బిల్లులో కానీ ఈ మొబైల్ని కొట్టే మొబైల్ అయితే ఇంకా లేదు. నెక్స్ట్ ఏదైతే K30 రాబోతుందో K30 వస్తే కానీ ఈ మొబైల్కి పోటీ ఇస్తుందని అయితే చూడొచ్చు. ఆ లోపల వీళ్ళైతే మొత్తం సేల్ అయితే వీళ్ళ మొబైల్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. సో నన్ను అడిగితే ఎవరైనా గేమింగ్ కోసం ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారు బడ్జెట్ రేంజ్లో, అంటే 15 to 16, 17,000 లోపల మీరు మొబైల్ కొనాలనుకుంటున్నారనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే తీసుకోండి. ఎవరైనా రియల్మీ XT వాడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ మొబైల్ వైపు అయితే చూడొద్దు. ఎందుకంటే పెద్ద అప్గ్రేడ్ అయితే ఏం కాదు, జస్ట్ మనకి ప్రాసెసర్ అప్గ్రేడ్ చేశారు అండ్ అలానే ఫ్రంట్ కెమెరా చిన్న ఫీచర్స్ కాబట్టి రియల్మీ XT వాడే వాళ్ళు అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా ఒక గేమింగ్ కోసం ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మొబైల్ని అయితే ఆరాంగా పర్చేజ్ చేసేయచ్చు.